ఇక్కడ ఏంటంటే బండి సంజయ్కి ఆనవాయితీ ఏదైనా ఉన్నదంటే ఫస్ట్ భాగ్యలక్ష్మి టెంపుల్కి వస్తాడు. ఇక్కడ ప్రజలను కాపాడడానికి, ప్రజలు బాధలలో ఉన్నప్పుడు రాలేదైనా. ఏది ఉన్నా కానీ ఛాలెంజ్ చేసి నేను ఇది చేస్తా, నేను అది చేస్తా అని చెప్పేసి మా భాగ్యలక్ష్మి టెంపుల్కి వచ్చి చేస్తాడు. కాబట్టి నేను బండి సంజయ్కి సవాలు వదిలిపెట్టినట్టుని వాళ్ళ బాబుని తీసుకొచ్చి ఇక్కడ ఏం తప్పు చేయకుంటే ఇక్కడ నువ్వు ఇదే పచ్చి బట్టల మీద భాగ్యలక్ష్మి టెంపుల్కి రా అని చెప్పేసి నేను సవాల్ చేసిన. ఆ అమ్మవారికి నేను మొక్కుకున్నా కాబట్టే ఈ రోజు నేను ఈ డివిజన్ కు మహిళా వైస్ ప్రెసిడెంట్ ను. కాబట్టి ఆ అమ్మవారు అంటారు కదా, సత్యం ఉంటది కాబట్టి అమ్మ ప్రతి ఒక్కరికి శిక్ష వేస్తుంది. ఎంత పెద్ద బండి సంజయ్ అయినా పర్లేదు, హిందూ నేను భారత్ మాతాకి జై అని చెప్పి ఇక్కడ ఎన్నో నినాదాలు వదిలిపెట్టి పోయిండు ఆయన. కాబట్టి అమ్మ మాకు ధర్మాన్ని కాపాడి ఒక మహిళకు, ఒక ఆడబిడ్డకు మేము బీఆర్ఎస్ తరఫు నుంచి న్యాయం కోరినాము. అది అయ్యింది. మేము ఇక్కడ అమ్మవారికి ధన్యవాదాలు చెప్పినాము. ఖచ్చితంగా శిక్ష పడాలి. బండి సంజయ్ ని ఫస్ట్ సస్పెండ్ చేయాలి. దాని తర్వాతనే ఈ కేసు ముందుకు పోవాలి. ఎందుకంటే కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు బండి సంజయ్. రాష్ట్రంలో ఒక పోక్సో కేసు ఇవాళ ఎన్నో ముసుగుల్ని తొలగించింది. అందులో ఒకటేంటంటే దేశవ్యాప్తంగా మేము కాంగ్రెస్ బీజేపీని రెండు వేరువేరు నినాదాలని చెప్పుకొని తిరుగుతున్న పార్టీ ఈ రోజు తెలంగాణలో రెండు పార్టీలు కలిసి ఏదైతే బండి భగీరథ్ని, ఏదైతే సన్ ఆఫ్ బండి సంజయ్ గారి కొడుకుని రేవంత్ రెడ్డి గారు 24 గంటలలో అరెస్ట్ చేయాల్సింది చేయకపోగా, 164 స్టేట్మెంట్స్ రికార్డ్ చేయకపోగా 9 రోజుల తర్వాత ఆయనని తీసుకొచ్చి అరెస్ట్ చేసిర్రు. అదే కాకుండా వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే మైనర్ బాలిక ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ ని బండి సంజయ్ గారు బెదిరించడం వల్ల ఆయన కూడా అందులో ఆ సెక్షన్ 21 కి ఆయన అక్యూజ్డ్ అవుతారు. కాబట్టి ఆయనని కూడా ఈ కేసులో అక్యూజ్డ్ గా చేర్చి అదే విధంగా ట్రాన్స్పరెంట్ గా విచారణ జరగాలి అంటే ఆయన మంత్రివర్గం నుంచి ఖచ్చితంగా ఆయన బర్తరఫ్ చేయాలి. గతంలో కూడా కొన్ని కేసెస్ లో జరిగింది. సో మేము ఈ రోజు ఈ చార్మినార్ భాగ్య టెంపుల్ దగ్గర నుంచి మేము కోరుకునేది ఏంటంటే బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం అక్యూజ్డ్ గా ఆయన ఈ కేసులో ఇంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గత 9-10 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న సెన్సేషనల్ న్యూస్లు గాని చూస్తుంటే ఈరోజు యావత్ ప్రపంచమంతా బీజేపీ గవర్నమెంట్ వైపు, సీఎం రేవంత్ రెడ్డి గారి వైపు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ల పరిపాలనలో బీజేపీలో సహాయక మంత్రి ఉన్న బండి సంజయ్ గారు, ఈ రోజు ముఖ్యమంత్రిగా బాధ్యత వస్తున్న రేవంత్ రెడ్డి గారు, వాళ్ళిద్దరు వాళ్ల కూటమిలో అలైబలై చేసుకున్న వాళ్ళకి మధ్యలో వచ్చి బండి భగీరథ్ వచ్చి ఒక మైనర్ బాలికని రేప్ చేసినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు, ఏం పెట్టనట్టు జులాయిగా తిరుగుతుంటే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం పట్టించుకోవడం చాలా బాధాకరం. బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు బేటీ బచావ్ బేటీ పడావ్ అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? అంటే మీళ్లలో బేటీలు ఉంటే ఒక న్యాయమా, ఊరోళ్ళ బేటీలకు ఉంటే ఒక న్యాయమా? ఇది మాత్రం బీజేపీ వాళ్ళందరూ సిగ్గుపడాలి. ఎవరు ముందుకు రానని మాట్లాడినందుకు ఈ రోజు బండి సంజయ్ని బర్తరఫ్ చేయడానికి అమ్మవారి దగ్గరకు వచ్చాము. బండి భగీరథ్ నిష్పాక్షికంగా దాన్ని విచారణ జరపాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇదే బేటీ బచావో బేటీ పడావో అని అంటారు బీజేపీ వాళ్ళు. మరి ఈ రోజు 9 రోజుల నుండి బండి సంజయ్ కొడుకు బండి భగీరథను కాపాడుకున్నారు. ఇదే భాగ్యలక్ష్మి అమ్మవారు దయ వల్ల ఈ రోజు అరెస్ట్ అయ్యి లోపల ఉన్నారు. అదే పేదింటి అబ్బాయి గొప్పింటి అమ్మాయిని ఏదైనా చేసే పోక్సో కేసు అని, షూట్ అని అప్పుడే ఎన్కౌంటర్లు చేసేస్తారు. మరి ఇప్పుడు పెద్దవాళ్ళు మాదే రూలింగ్ ఉంది, మేము ఏది చేస్తే నచ్చుతుంది, మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఎన్కేసుకో రావడం ఇది చాలా బాధాకరం అండి. అమ్మాయికి న్యాయం జరగాలి, ఖచ్చితంగా భగీరథన్కి శిక్ష పడాలి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.